ఏ రాజ్యాంగంలో రాసి పెట్టారా? లేదు కదా. మరి ఎందుకు మగవాడు సంపాదిస్తానే నేను బతకాలి, దాన్ని నేను ఖర్చు పెట్టాలి, నా యొక్క మొత్తం అన్ని అవసరాలు పర్సనల్ గా ఉండేటటువంటి అవసరాలకి నేను వాడుకోవాలి అంటే నేను నా తండ్రి పైన కానీ, నా అన్న పైన కానీ, నా భర్త పైన కానీ ఆధారపడి బతకాలని ఎందుకు ఆడవాళ్ళు కోరుకుంటున్నారు? ఎందుకు అడుగు ముందుకు వేయటం లేదు? నాకెందుకు వాళ్ళు సంపాదించి పెట్టట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఇవన్నీ రూపుమాపుకున్నప్పుడే ఇందాక మనం ఫస్ట్ చూసిన వీడియోకి అర్థం అనేది, పరమార్థం అనేది కలుగుతుంది. కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకుని ఒక్కసారి తరిచి చూసుకోండి మిమ్మల్ని మీరు. మనం ఏంటి, నాకు ఎవరు సపోర్ట్ ఉన్నారు కాదు, నీకు కూడా 2 కాళ్ళు ఉన్నాయి కదా, నీకు ఎందుకు వాళ్ళ సపోర్ట్ ఎందుకు? వాళ్ళు 2 కాళ్ళ మీద నిల్చున్నారు కదా, నీకు సపోర్ట్గా నిలబడటం ఎందుకు? నీ ధైర్యమే నీవైతే నిన్ను ఆపగలిగేవాడు ఎవడున్నాడు? అది ఒక్కసారి ఆలోచించుకోండి. నా ధైర్యము, నేను ఇలా మాట్లాడడానికి కారణము మొత్తం కూడా చిన్నప్పటి నుంచి మా నాన్న ప్రతి దానికి ఇక్కడ మగవాళ్ళే కదా తోడుంది. నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతాను, ఇంట్లో ఫ్యామిలీలో కనీసం వంట కూడా చేయలేదు, జస్ట్ టిఫిన్ చేసి పెట్టి వచ్చేసాను. నీకెందుకు, నేను పట్టుకుంటాం మేము, నువ్వు వెళ్ళిపోన్నారు మా ఆయన. సో నాకు ఇక్కడ మా ఆయన సపోర్ట్ ఇచ్చాడా లేదా? మరి మగవాళ్ళు ఎందుకు చూడతారు? వాళ్ళ సపోర్ట్ కూడా మీరు అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారా? కూర్చోలేదు కదా. మనం సపోర్ట్ ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా వాడతారా ఇంట్లో వస్తువులు? ఇప్పుడు అన్నయ్యలు అందరూ వచ్చారు, వాళ్ళు ఇక్కడ నుంచి ప్రొడక్ట్ తీసుకెళ్తారు. అమ్మాయి ఇది ఆయిల్ వాడు, ఏదో 2 స్పూన్లు కావాలంటే 1 స్పూన్, వంట చేసేది నేనా నువ్వా? 2 స్పూన్లు ఏమంటావు, నీకేం తెలుసు అంటారు. అవునా? ఉప్పు ఏమంటే నీకేం తెలుసు, ఉప్పు ఎంత వేయాలో నాకు అనుభవం ఉంది, నీకేమో తెలుసా వండు మరి అంటారు. అవునా లేదా? మరి అటువంటి మనం సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళ సపోర్ట్ మనం అడిగేదేంటి? ఎందులో తక్కువ మనం? ఒకసారి చెప్పండి. ఎక్కడా కూడా మనల్ని తక్కువ చేసుకోవద్దు. దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్.